ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కేసు అంతా కూడా ఐ విట్నెస్ అంటే ఎక్కడ లేదు, అంతా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంది. పోలీసు వారు ఏం చేయాలి, నివాసం ఉంటున్న ఇంటిగల యజమానిని వీళ్ళిరువురు అదే ఇంట్లో ఉంటున్నట్టు ఎవిడెన్స్ నిర్ధారణ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళిరువురు కూడా తరచూ ఫైనాన్షియల్గా కానీ సస్పెక్టింగ్ ఫెడరిటీ గురించి కానీ సంబంధ హేట్ క్రైమ్స్ గురించి ఎక్స్చేంజింగ్ ఆఫ్ వర్డ్స్ కానీ ఏదైనా జరిగి ఉంటే అది మోటివ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్లో మీ పత్రికా విలేకరులు కానీ పోలీసు వారు ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కానీ నేరం ఎక్కడ జరిగిందంటే ఇంట్లోనే జరిగింది అంటారు. అంటే ఇల్లు అంటే మునగపాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. కానీ ఆ చనిపోయిన బాడీని 3-4 భాగాలుగా కట్ చేసి దానిని డిఫరెంట్ పార్ట్ ఆఫ్ లొకేషన్స్లో వేశారు. ఫస్ట్ పార్ట్ ఎక్కడ నోటీస్ చేశారంటే భయవరం దగ్గర అమ్మేరమన్న పెట్రోల్ బంక్ దగ్గర చేశారు అని అన్నారు, పత్రికలో వచ్చింది. ఇది కోర్టు విఆర్ఓ గారు చెప్పడము, దాని మీదట క్రైమ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. డిఫరెంట్ లొకేషన్లో అయినప్పుడు ఎక్కడ కూడా ఫుట్ ప్రింట్స్ అది ముద్దాయి ఉంటేనే చాలా పనికి వస్తుంది. ముద్దాయి తాలూకా పాదముద్రికలు అంటే బండి తాలూకా ఏ బండి మీద తీసుకుని వెళ్ళి ఆ బాడీని పడేశాడు అక్కడ ఆ బండి తాలూకా టైర్ మార్క్స్ కూడా కలెక్ట్ చేసి అది ల్యాబ్కి పంపించి చేస్తే ఒక ఎవిడెన్స్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఈ సీసీటీవీ ఫుటేజెస్ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు, సర్వేలెన్స్లో ఉంటాయి. ఏపీ డిస్ట్రిక్ట్లో అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ శాఖ ఉంటుంది. ఏ టైంలో ఆ పార్ట్స్ని తీసుకుని పోయి డంప్ చేశారు, ఆ డంప్ చేసిన కత్తి కూడా ఉన్నది అని చెప్పారు. ఆ కత్తి ఉండేటప్పుడు ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండాలి. ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయాలి. వీళ్ళ మధ్య కాన్వర్సేషన్ కాల్ డేటా కూడా తీసుకోవాలి. కాల్ లొకేషన్ నోడల్ ఆఫీస్ సంబంధించిన 65 BB అంటారంటే వాళ్ళు తెలుసు పోలీసు శాఖ వారికి. 65 B ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలనేది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావాలంటే లొకేషన్స్లో ఎక్కడ ఉన్నది పోలీస్ కలెక్ట్ చేసుకుంటారు. అది ఆ సిమ్ మెసేజెస్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఫొటోస్ ఏమైనా ఇతర ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే ఇద్దరి మధ్య తీసుకోరు. ముద్దాయికి సంబంధించిన డిసీజ్కి సంబంధించిన ఏమైనా జ్యువెలరీ ఈ దగ్గర రికవర్ చేశామా, లేకపోతే ముద్దాయి తాలూకా డిసీజ్కి సంబంధించిన వస్తువులు ఇందులో స్వాధీనం చేసుకుని ఆ ఎందుకైనా ప్రాపర్టీ గురించి మర్డర్ చేశాడా అది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే ఏదో సెకండ్ మ్యారేజ్ అన్నట్టు అది కూడా చెప్పుకోవచ్చు. అదొక క్రూషియల్ పాయింట్ కదా, ప్రాసిక్యూషన్కి బాగుంటుంది. ఇంకేం కలెక్ట్ చేయాలంటే CCTV CDRs కాల్ డేటా రికార్డ్ ఎస్పెషల్లీ ఈ పోలీసు వాళ్ళు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా బాగానే చెప్తారు. ఎవిడెన్స్ రికార్డింగ్ చేసేటప్పుడు కొత్త BNS యాక్ట్ ప్రకారంగా ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళ తాలూకు సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఏం చెప్పారో అదే ఎవిడెన్స్ కోర్టులో చెప్పాలి. అది ఆస్ట్రేలియా అయినప్పుడు టుమారో కోర్టు ఎవిడెన్స్లోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతున్నాయంటే విట్నెసెస్లో ఈ ముద్దాయిలు వాళ్ళ కాళ్ళ వేళ పడి కొద్దిగా మనీ చూపించి ఆధారం చేయడం వల్ల వాళ్ళు దానికి ప్రలోభపడిపోయి సమ్ టైమ్స్ అటు ఇటుగా ముద్దాయితో ఆలోచన పడిపోయి నాకేం తెలియదు సంతకాలు పోలీస్ స్టేషన్ పెడతామని చెప్తున్నారు. వాళ్ళు యథార్థానికి నేరస్థలంకి వెళ్ళి అన్ని చూసినప్పటికీ కూడా చూడలేదని చెప్పుకొస్తున్నారు. సో ఈ నేరస్థలంలో ఏవైతే డెడ్ బాడీ పార్ట్స్ రికవర్ చేశారో అది కూడా వీడియోగ్రఫీ చేస్తే ఆ ఎవిడెన్స్ కాన్ఫిడెంట్గా ఫైండింగ్ వస్తుందండి. తర్వాత కొత్త చట్ట ప్రకారంగా కూడా వీళ్ళు నేరస్థలంలో ఫోటోగ్రఫీ కూడా RFSL ల్యాబ్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా కలెక్ట్ చేస్తే మంచిదని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే స్పీడీ ట్రయల్ అంటున్నారు. స్పీడీ ట్రయల్ అంటే అన్నీ కూడా ఇక్కడ
ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ రావడము, నుంచి రిపోర్ట్లు రావడము, డిఎన్ఏ ప్రూఫ్స్ అన్నీ కూడా తెచ్చుకొని 3 ప్రూవ్ చేయాలండి. ఒకటి, ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కాబట్టి లాస్ట్ సీన్ పర్సన్ అటు కావాలి, వెళ్ళినప్పుడు కానీ లోపలికి వెళ్ళినప్పుడు కానీ చూడాలి. ఎరుగు పొరుగు వారు, నైబరర్స్, ఫ్రెండ్స్, డిసీజ్డ్ ఎక్యూడ్ యాక్టివిటీస్ ఎలా ఉండేవి అవి కూడా కావాలండి. ఇవన్నీ కూడా తీసుకుని ఏ ఒక్క డీలింగ్ అయినా సరే మొత్తం అంతా కూడా కేసు బలహీనం అవుతుంది. ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లో లింక్ బై లింక్ ఎవిడెన్స్ తీసుకుని వెళ్ళాలి. ఆ లింక్ బై లింక్ ఎవిడెన్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి ఇంట్లో ఉన్నట్టు చూడాలి. ఎవరు చూస్తారంటే నైబరర్స్ బెస్ట్ విట్నెస్. తర్వాత నేరం జరిగిన తర్వాత సబ్సిక్వెంట్ బిహేవియర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఈవెంట్ ఎలా ఉంది. సూన్ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ వీడు లెఫ్ట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ వెరీ మచ్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్. వీళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా కూడా 3 పార్ట్లలో కూడా ఫస్ట్ది దయ్యవారంలో ఎవరు చెప్పకుండానే లోకల్ మ్యాన్ చెప్పారు. రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా ఈయన తాలూకా ఒప్పదల మీదనే వెళ్ళి రికవరీ చేశారు. ఈయన ముద్దాయి తాలూకు ఎక్కడెక్కడ చెప్పాడో ఆ పార్ట్స్కి వెళ్ళి పోలీస్ శాఖ వారు వెళ్ళి దాన్ని వశపరుచుకుని చేశారు. ఇవన్నీ కూడా ఒక ఫోటో, ఒక ఫార్మ్ చేసి అన్ని భాగాలు కలిసి అన్ని భాగాలకు ఫార్మ్గా ఫోటోగా అన్ని సమకూర్చి ఒక మనిషిలా తయారు చేసిన తర్వాతనే గుర్తింపునామా చేశారు. అంటే ప్లేస్, డెత్, డిఎన్ఏ కూడా ప్రూవ్ అయినాయి. ఇక్కడ పోలీసు వారు ఎంట్రీ ఇచ్చిన దాంట్లో అన్ని భాగాలు దగ్గరికి పెట్టి అటాప్సీకి పంపించాము, పోస్ట్ మార్టంకి పంపించాము అంటే అన్ని చూస్తేనే వాళ్ళు కూడా డిసీజ్డ్ తాలూకా పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ పర్సన్ దీపిక అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ యాంగిల్లో చూస్తే ఇంత బ్రోటల్ మేనర్ ఒక ముక్కలుగా చేసి తీయడము, ఇది అనకాపల్లిలో 2వ కేసు. ఇంతకుముందు గణపర్తిలో కేసు కూడా ఎలాగ జరిగేది. ఆ గణపర్తిలో ఏం చేశాడు, ఆయన తలకాయను పట్టుకుని సంచిలో పట్టుకుని వెళ్ళిపోతున్న గ్రామస్తులు ఐడెంటిఫై చేశారు. ది హీనియస్ క్రైమ్, ఇది బ్రోటల్ మర్డర్ ఆఫ్ ది సొసైటీ. ప్రజలు కూడా పోలీస్ శాఖ వారు సాక్ష్యం అడుగుతుంటే ముందు చెప్తామని చెప్పి తర్వాత కోర్టులోకి వచ్చిన తర్వాత ఎవరో బెదిరిస్తున్నామని చెప్పి వాళ్ళ వైపు మారిపోవడం అనేది మనం న్యాయాన్ని ఇబ్బంది పడుతున్నట్టు అవుతుంది. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. కేసు పోయిందే అంటే సాక్ష్యం సరి చెప్పకపోవడం వల్ల పోతుంది. ఇంకొక విషయం, ఈ 3 పాయింట్లు కూడా చెప్పాము, పర్సన్స్ కూడా చెప్పాము, మోటివ్ కూడా చెప్పాము, లాస్ట్ సీన్ కూడా చెప్పాము, ఫోటోగ్రఫీ చెప్పాము. ఎన్ని శాఖలకు చక్కగా సమర్థవంతంగా చేస్తున్నారు కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది, కఠిన శిక్ష పడుతుంది. అక్కడ ఒకటి, పోలీసు వారు చేస్తున్న దానికి పబ్లిక్ కూడా సమర్థనీయంగా సాక్షించడం ముందుకు రావాలి. 1వ రోజు ఒకలాగా, 2వ రోజు ఒకలాగా, 3వ రోజు ఒకలాగా చెప్తే ఎవరు ఏం చేయలేము. నేను ఒక కేసు ప్రాసిక్యూటర్గా చేస్తున్నప్పుడు కన్న తల్లే కొడుకుని చంపేస్తే ఎవరు చంపారు ఏదేం చెప్పింది. అప్పుడు కోర్టు వారు ఏం చేస్తాం, నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేనేం చేస్తాను, ఎవరు ఏం చేయలేము. నీ కన్న కొడుకుని చంపిన వాళ్ళు ఎవరమ్మా తేదీ అంటుంది, ఎలా చనిపోయారు తేదీ అన్నది. అట్లా కాకుండా పబ్లిక్లో కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వాలంటే ప్రజలు కూడా చూసినట్టు చెప్పాలి, పోలీసు సహకారం చేయాలి. అప్పుడే లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయి. లేదంటే మంది అనకాపల్లి మరో బీహార్లో తయారవుతుంది. ఈ పోలీసు వారు సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆర్ఎఫ్ఎస్ ల్యాబ్ని, తర్వాత క్లాస్ ఏన్ థియరీని, హౌస్ ఓనర్ని, వీళ్ళందరినీ కూడా హౌస్ ఓనర్ని, ఈ మీడియాస్ని 164 సెట్ రికార్డ్ చేస్తే కొంచెం తొమ్మిది భయపడతారు, మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా చేస్తేనే. ముద్దాయి కూడా ట్రాన్స్జెండర్ కేసెస్లో ఒక చిన్న మాట చెప్పారు, పోలీసు వారి ముందు చెప్పింది అని మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేస్తే కన్ఫ్యూషన్ అడ్మిసిబుల్ అవుతుందని. అది చేయకపోతే కష్టమవుతుంది. ట్రాన్స్జెండర్ కేసెస్లో ట్రాన్స్జెండర్ యాక్ట్ ప్రకారంగా ఆ కేసులో ముద్దాయి అడ్మిషన్ కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు మ్యాజిస్ట్రేట్ గారిని ఒప్పుకుంటేనే. అది పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత అడ్మిషన్ చేస్తే ఎందుకు ఆమెను చంపవలసి వచ్చింది, ఎందుకు ఇలా జరిగిందని కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఇది అడ్మిసిబుల్ కాదు కాబట్టి దాన్ని బిఫోర్ మ్యాజిస్ట్రేట్ చేస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎవరు డైరెక్ట్ ఐ విట్నెస్ లేరు. పత్రికల వారు వచ్చిన కథనం ప్రకారంగా, ఇంటర్వ్యూ ఇచ్చిన దాని ప్రకారంగా చెక్ చేస్తే ఆమెని ట్రాన్స్జెండర్ని
దుర్గా ప్రస్తుత ఉరఫ్ బన్నీ అనే వాడు కట్ చేయడం మొక్కలు చేయడం అంతా కూడా ఇక ఎవరు చూడలేదు. కానీ విత్ ఇన్ ది 4 walls జరిగింది కాబట్టి వాళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ టుగెదర్ కాబట్టి బాధ్యత ఎంత ముద్దాయి అయిన భర్తే చెప్పాలి తప్ప ఇంకెవరు చెప్పలేదు. కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా కఠిన కారాగారం పడుతుందని ఆశిస్తున్నాను.